NSTV ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చంద్రాయన్గుట్టలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులను బెదిరించిన ఆటో డ్రైవర్ పాము చూపించి భయాందోళన సృష్టించాడు. చంద్రాయన్గుట్ట ఎక్స్ రోడ్లో ఆదివారం రాత్రి నిర్వహించిన సాధారణ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సమయంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మద్యం సేవించి ఆటో నడుపుతున్న డ్రైవర్ పోలీసులపై పాము చూపించి బెదిరించడంతో అక్కడ భయాందోళనలు చోటు చేసుకున్నాయి. పోలీసుల సమాచారం ప్రకారం ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా ట్రాఫిక్ పోలీసులు ఆ ఆటోను ఆపి తనిఖీ చేయగా డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టు తేలింది. దీంతో పోలీసులు ఆటోను సీజ్ చేయడానికి ప్రయత్నించగా ఆగ్రహించిన డ్రైవర్ ఒక్కసారిగా తన వద్ద ఉన్న జీవపామును బయటకు తీసి పోలీసులను బెదిరిస్తూ ఆటోను వదిలేయాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. जिंदा है वो, जिंदा है। మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రధాన పూజారి సిద్ధబోయిన జగ్గారావు అక్రమాలు అరాచకాలను అడ్డుకోవాలని దళిత ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ మాదసి సురేష్ డిమాండ్ చేశారు. మేడారంలో సర్వే నంబర్ 20లోని ఆదివాసీ లింగరాజుకు వారసత్వంగా వచ్చిన 30 గుంటల భూమిని కబ్జా చేసేందుకు పూజారి జగ్గారావుతో పాటు గిరిజన నేతరుడు ముదురుకోల సదానందం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై బాధిత కుటుంబంతో కలిసి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. మంత్రి సీతక్క జోక్యం చేసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. నాకున్న భూమి మా తాత ముత్తాతలు, మా నాన్న చనిపోయిండు, నేనున్నా, నా కొడుకులు ఉన్నలు. రాత్రి 7:21 నిమిషాలకు కత్తులతో దాడి చేసేందుకు 15 మంది వచ్చిండ్రు. జగ్గారావు తీసుకొని వచ్చి మా ఇద్దరు తండ్రి కొడుకుల మీద సంతానికే వచ్చిండ్రు. ఆయన 101కు నేను ఫోన్ చేసిన, మళ్ళా తెల్లారగట్ల 3:30కు తాడవా స్టేషన్ నుంచి, ఎక్కడ అంత మంచిగా అని కూడా తాడవా స్టేషన్ నుంచి తెల్లారగట్ల పోలీస్ స్టేషన్ నుంచి నాకు ఫోన్ చేసిండ్రు. తాడువాయి మండల కేంద్రంలోని మేడారం సమ్మక్క సారక్క జాతర శివార్లో సర్వే నెంబర్ 20లో మలయాళ చంద్రయ్య మరియు మలయాళ చంద్రయ్య పేరు మీద 30 గుంటల పట్టదారు మలయాళ చంద్రయ్య పేరు మీద 30 గుంటల భూమి ఉన్నది. ఆ భూమికి మలయాళ లింగరాజు మరియు మలయాళ మనోహర్ వీళ్ళు లింగ యొక్క పట్టదారు యొక్క వారసులుగా వీళ్ళు ఆ యొక్క భూమిని చాలా సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నారు. ఈ భూమి మరి మేడారం జాతర ప్రాంగణంలో ఉండడం వలన ఈ భూమి మీద కన్నేసినటువంటి భూ కబ్జాదారు మరి మేడారం జాతర ప్రధాన పూజారి అయినటువంటి సిద్ధబోయిన జగ్గారావు మరి తన యొక్క బినామీ అయినటువంటి ముదురుకోల సదానందంను ముందు పెట్టి మరి అరాచకాలు సాగిస్తూ మరి పట్టదారులను భయభ్రాంతులకు గురిచేసి మరి వారి యొక్క భూమిలోకి అక్రమంగా ప్రవేశించి మరి ఆ మేడారం జాతర ప్రాంగణంలో మరి వర్తక వాణిజ్యాలకు ఈ భూమి మాది అని మరి వర్తకులకు కిరాయికిస్తున్నారు. దీని మీద మరి బాధిత పట్టదారులు ఈ భూమి మాదని ఆ భూమి కాడికి పోయి మరి వీళ్ళు అడ్డగిస్తుంటే మరి వీళ్ళని భయభ్రాంతులకు గురిచేసి చంపుతామని కత్తులు గొడ్డలు పట్టుకొని వచ్చి వీళ్ళ మీద హత్య ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద స్థానిక
తహసీల్దార్ గారికి, స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి, సిఐ గారికి, అదేవిధంగా డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి, జిల్లా గౌరవ జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ గారికి మరి బాధితులు విన్నవించిలు. అయినప్పటికీ కూడా మరి అధికారులు స్పందించడం లేకపోవడం వలన భూ కబ్జాదారులైనటువంటి మేడారం ప్రధాన పూజారి అయినటువంటి సిద్ధమైన జగ్గారావు మరియు ఆయన యొక్క బినామీ అయినటువంటి భూ కబ్జాదారు ముద్రకోల సదానందం రెచ్చిపోతి మరి అరాచకాల అక్రమాలకు కొనసాగిస్తున్నారు. మరి కాబట్టి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు, స్థానిక సంబంధిత పోలీసు అధికారులు, సంబంధిత రెవెన్యూ అధికారులు మరి స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు ఈ బాధిత కుటుంబానికి బాధ్యతగా ఉండి వీరి భూమిని రక్షించాలని, వీరికి మరి ప్రాణభయం ఉన్నది కాబట్టి ప్రాణరక్షణ కూడా కల్పించి వీరికి తిరిగిపించి న్యాయం చేయాలని మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో బాధిత కుటుంబానికి దళిత సామాజిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అండా ఉంటామని ఈ సందర్భంగా మరి మేము తెలియజేస్తూ, మరి నా పేరు మాధవ్ సురేష్, నేను ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్. నా పేరు మల్యాల మనోహర్, మాది బడియాపురం. మాకు వారసత్వంగా తాత ముత్తాతల నుండి గత 100-150 సంవత్సరాల నుంచి వెళ్ళి సాగు చేస్తున్న భూమి మేడారంలో 30 గుంటల భూమి ఉంది. మాది పక్క విలేజ్ అయ్యేసరికి స్థానిక ప్రధాన పూజారి సిద్ధమైన జగ్గారావు అనే వ్యక్తి ఆ భూమిని కబ్జా చేయాలని 2 సంవత్సరాల నుంచి వెళ్ళి మాతో జాతర సమయంలో మాత్రమే గొడవ పడుతూ, మిగతా టైంలో మేము పంట వేసి సాగు చేసి అందులో ఒక బోరు కూడా వేసినాం, ఒక షాపు కూడా రన్నింగ్ చేస్తున్నాం పర్మనెంట్గా. అయినప్పటికీ 2 సంవత్సరాల కాలం సైలెంట్గా ఉండి జాతర వచ్చే సమయానికి అందులో ఎంతో కొంత ఇన్కమ్ వస్తుందని మేము సాగు చేసిన భూమిలో పూత కోసిన తర్వాత మట్టి పోసి సాగు చేసి మట్టి పోసి మురంబోసి సాగు చేసినాక ఇది మాది అని మా మీద దాడి చేయడానికి వచ్చి మేము వేసిన షాపులను జేసీబీలతో గులగొడతాం, జేసీబీలతో డోజర్తో గులగొడతాం, ఏం చేస్తారో చేసుకోండిరా అని చెప్పి భయభ్రాంతాలకు గురి చేస్తూ ఒక 10-15 మందిని తీసుకొచ్చి మా మీద దాడి చేయడానికి కూడా సిద్ధపడుతున్నాడు. ఈ మ్యాటర్కు సంబంధించి ఈ విషయానికి మా దగ్గర ఉన్న పేపర్లన్నీ స్థానిక పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినాం. ఆ తర్వాత ఎస్పీ ఆఫీసులో, డిఎస్పీ ఆఫీసులో కూడా ఫిర్యాదు చేసినాం. ఇంతవరకు వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోలేదు. తర్వాత మేము స్థానిక కోర్టులో కూడా వేసినాం, జిల్లా కోర్టులో కూడా ఈ సమస్యని లాయర్ గారి దగ్గర తీసుకెళ్లి జిల్లా కోర్టులో కూడా వేసినాం. అయినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ దాడి, మాకు ప్రాణభయం కూడా ఉందని ఎస్పీ గారితో చెప్పినాం. దీనికి సంబంధించి స్థానిక మంత్రి గారు దీంట్లో చొరవ తీసుకుని మాకు రక్షణ కల్పిస్తూ మాకు కొంత పోలీస్ ప్రొటెక్షన్ కూడా కల్పించాలని కోరుకుంటున్నాం. వారసిగూడ, షాబాజిగూడ పరిధిలోని అక్బర్ హోటల్ సమీపంలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమంను చిలకల్గూడ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చిలకల్గూడ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అనుదీప్, ఎస్ఐ ఆంజనేయులు నేతృత్వంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలపై ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆన్లైన్ మోసాల నుంచి ఎలా రక్షించుకోవాలో వివరించారు. కార్యక్రమంలో కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోలీసుల సూచనలను ఆసక్తిగా విన్నారు. अब ऐसा कुछ कॉल आ गया 1 घंटे के अंदर के लिए अपना एरिया में पूरी जने आए सबको नमस्कार। और ये स्टेज पर बैठे हुए अली साहब, शाहरुख और रिपोर्टर शाहरुख और सेक्टर एसए अंजनेयलू, आप सबको हमारा इम्तियाज, रमेश, हमारा कांस्टेबल और सब इधर पूरे कॉलोनी वाले को नमस्कार। अभी हम एक मीटिंग करके आए थे, हमारा सीपी साहब आने वाला था, लेकिन एक्शन सीपी साहब आया था, वो भी डीपली वो एक्सप्लेन करा, बहुत बड़ा मीटिंग हुआ था, पेपर में भी आएगा। इसमें अभी इतना आदमी है, 70-80 मेंबर्स है ना, इतना आदमी में कितना जने पेपर पढ़ रहे हैं? एक बार हाथ उठाइए, कितना जने पेपर पढ़ रहे हैं? 2 नंबर पढ़ने वाले कोई भी आपको जो पेपर कितना जने पेपर पढ़ रहे हैं? पेपर లో ఒకటి ఒక ఓల్డ్ ఏజ్ పర్సన్ ని ఫ్రాడ్ చేశారు, డిజిటల్ అరెస్ట్ అని చెప్పి. అతన్ని అది ఒక నెల క్రితమే జరిగింది. 7 కోట్లు ఫ్రాడ్ చేసేశారు. 7 crores फ्रॉड करे वो ओल्ड एज पर्सन है, वो
वो बड़ा आदमी है, उनको वो 7 करोड़ पूरा पैसे डिजिटल अरेस्ट बोल के आपका क्या हुआ, आपका वो इधर से सामान भेजा थे ना, और सऊदी और मुझे तो वो लैपटॉप और कोई सामान अपन भेजा थे ना, उसमें ड्रग्स आया बोल के डरा के उनको 1 महीने तक आजू बाजू किसी को बताए तो भी हमारे आदमी आके पुलिस वाले आके अरेस्ट करेगा। अरे वो किसी को नहीं बताया, किसी को नहीं सुनाया, वो 7 करोड़ तक पैसे पूरा ट्रांसफर करा। फिर भी वो फिर भी हफ्ते के बाद फिर भी उन्हें अभी केस नहीं कुछ नहीं बोल के वो बता के फिर और थोड़ा बाकी है, और थोड़ा उसमें बाकी है, और 1 करोड़ रुपए दे तो हमारा साहब बड़ा साहब अभी पूरे माफ करेगा केस बोल के बोले तो, और जब मालूम हुआ उनको 1 महीने 35 डेज जब मालूम हुआ, मालूम होने के बाद आज पेपर में है 7 करोड़ रुपए पूरे। हाँ ऐसा हुआ, एक बार कुछ हुआ तो आपने को बहुत तकलीफ रहता, फिर आप जाके पहले आप ध्यान से रहना, तेज से रहना, कोई भी कॉल, कोई भी QR कोड, कोई भी फ्लिप, कोई टोल फ्री नंबर, लिंक्स कोई भी आए तो भी वो सब मना करना, पूछ के कुछ भी हुआ तो भी कुछ नहीं मालूम हो तो शांत। కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ మీడియా సమావేశం. మాజీ మంత్రి కుర్రసాల కన్నబాబు వ్యాఖ్యలకు కౌంటర్. మాజీ మంత్రి కుర్రసాల కన్నబాబు కూటమి ప్రభుత్వం అప్పుల ఊబిలో ఉందని ఆరోపించడం హాస్యాస్పదం. 2014లో టీడీపీ ప్రభుత్వం పోలవరం సీసీ రోడ్ల నిర్మాణం, అసెంబ్లీ నిర్మాణం, పెన్షన్ పంపిణీ ఎంతో ఘనంగా అభివృద్ధి చేశాము. 2019లో 7 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి ఏపీని నెట్టింది మీ వైసీపీ ప్రభుత్వం. మద్యం మాఫియాతో కోట్ల రూపాయల దోపిడీ చేసింది మీ వైసీపీ ప్రభుత్వం. ప్రజావేదిక కూల్చివేతతో మొదలుపెట్టిన హింసాత్మక పాలన మీది కాదా? కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలల తర్వాత ఇప్పటికీ 1,19,037 కోట్ల రూపాయలు అప్పు మాత్రమే చేసింది. ఇవన్నీ మీరు చేసిన అప్పులు తీర్చడానికే సరిపోయాయి. మేము అమల్లోకి వచ్చిన తరువాత సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్న ఘనత మాది అని అన్నారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సంక్రాంతికి మళ్ళీ కలుద్దాం. నిన్న మాజీ మంత్రివర్యులు కన్నబాబు గారు ప్రభుత్వం మీద కొన్ని విమర్శలు చేయడం జరిగింది. అప్పులు ఊబిలో రాష్ట్రం అని పెట్టి మళ్ళీ 2,93,000 లక్షల కోట్లు అప్పు తెచ్చేసి ఏం చేశారు, ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను అప్పుల ఊబిలో కూర్చేస్తున్నారని పెద్దలు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇది చాలా హాస్యాస్పదం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు విదేశీ పర్యటన, రాష్ట్రాన్ని గాలికి వదిలేసి విదేశీ పర్యటనకి వెళ్ళిపోయారు అన్నాం. ఎందుకంటే నాకు ఇప్పటి వరకు కూడా కన్నబాబు గారు చాలా తెలివైనోడు. మీ సంస్థలోనే, ఈనాడులోనే విలేకరుగా వెళ్ళి మంచి అనుభవంతో ఏం మాట్లాడినా సరే ఆలోచించి మాట్లాడతాడు. ఏ చెప్పినా సరే ఆలోచించి చెప్తారు. ఏ విమర్శ అయినా సరే సద్విమర్శగా ఉంటుంది అని నా పర్సనల్ ఒపీనియన్. జనరల్గా ఆయనకి నాకు ఉన్న పరిచయాన్ని బట్టి పర్సనల్ ఒపీనియన్. ఈ ఒక్కొక్క దాని మీద నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. ఈ అప్పుల ఊబిలో కూరుకుపోయిన, అప్పుల ఊబిలో నెట్టేసేరు అనడానికి గత ప్రభుత్వం 14 నుంచి 19 వరకు కూడా 5 లక్షల కోట్ల రూపాయలు, 19కి దిగిపోయేటప్పటికి 5 లక్షల కోట్ల రూపాయలకి రాష్ట్రానికి అప్పు ఉంది. అంతకుముందు 1,25,000 కోట్ల అప్పుతో కలిపి
5,00,00,000 మీ ప్రభుత్వం 24 దిగేటప్పటికి 12,00,00,000 రూపాయలు పైచిలు కప్పుంది. ఈ 1,25,000 పోను ఉన్న 3 లక్షల చిల్లరకి కూడా ఆ రోజున పోలవరాన్ని 70% పూర్తి చేయడం జరిగింది. ఆ రోజున రాజధాని నిర్మాణం శరవేగంగా చేస్తూ రోడ్ల నిర్మాణం చేసుకుంటూ వివిధ రకాలైన సంస్థలకి 4,500 డిపార్ట్మెంట్లకు సరిపడా క్వార్టర్స్ని 90% పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీని కట్టుకున్నావు, నువ్వు కూర్చుని అసెంబ్లీ పరిపాలించిన సెక్రటేరియట్ని కట్టింది ఆ రోజు చంద్రబాబు నాయుడు. నిలువు నీడ లేకుండా రాష్ట్రం విడిపోయిన తర్వాత వచ్చిన తర్వాత 5 సంవత్సరాల కాలంలోని కూడా చేసిన పనులు పోలవరాన్ని చేసాం, రోడ్లు నిర్మించుకున్నాం. సీసీ రోడ్లు 28,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు ఆ రోజు లోకేష్ గారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఆయన ఆధ్వర్యంలో 28,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేసుకున్నాం. అలాగే బీటీ రోడ్లు వేసుకున్నాం. వివిధ రకాలైన పనులన్నీ కూడా చేసుకుంటూ రైతుకి ఆ రోజు ఇబ్బంది లేకుండా 24 గంటల నుంచి 48 గంటల లోపల డబ్బులు పడే పరిస్థితి. 1వ తారీఖుకి పెన్షన్ 1,000 రూపాయల పెన్షన్ 2,000 చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ 2,000ను 3,000 చేయడానికి 3 దఫాలు 4 దఫాలు 100, 50, 250 పెంచుకుంటూ 5 సంవత్సరాలు గడిపిన తీరు నీదైతే ఒకేసారి 2,000 రూపాయలు చేయడం, మళ్ళీ వచ్చిన తర్వాత దాన్ని 4,000 రూపాయలు చేసిన ఘనత కూడా. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవనంపల్లి మండలంలో రాజముద్రతో కూడుకున్న రైతు పాస్ పుస్తకాలు అందించే కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేపట్టారు. 2024 ఎన్నికల హామీలో భాగంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజముద్రలతో కూడుకున్న పాస్ పుస్తకాలు అందిస్తామని రైతులు హామీ ఇవ్వడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజముద్రతో ఉన్న పాస్ పుస్తకాలను తీసేసి రద్దు, తన ఫోటోతో ఉన్నటువంటి పాస్ పుస్తకాలు అందించి రైతుల మనోభావాల్ని తీవ్రంగా గాయపరిచారు. ఆ రోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల ప్రచారంలో నేను అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే రాజముద్రతో మీకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు రాజముద్రతో కొద్ది జూమ్ చేయబడింది. రాజముద్రతో రైతులకి పట్టాదారు పాస్ బుక్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. గతంలో ఈ పాస్ బుక్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో ఇవ్వటం జరిగింది. మనకి మన నేల మన తాత ముత్తాతల దగ్గర నుండి వారసత్వంగా వచ్చినటువంటి భూమి ఇది. మన కష్టార్జితంతో మనం సంపాదించుకున్న భూమి. ఈ భూమి పైన రాజముద్రతో ప్రభుత్వ ముద్రతో ఉండాలి కానీ ఏ ముఖ్యమంత్రులతో వ్యక్తిగతంగా నాయకుల ఫోటోలు ఉండడానికి వీలు లేదు. పైగా ఇవన్నీ తప్పులు తడక ఇవ్వడం జరిగింది. ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈరోజు మన గ్రామం గడప దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కరిని ఇంటి దగ్గరికి పంపించి రమ్మని చెప్పి ఈ రాజముద్రతో కూడుకున్నటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తా ఉంటే రైతుల ముఖంలో ఆనందం వెళ్లి విరుస్తా ఉంది. దాదాపు 440 మందికి మన రెవెన్యూలో ఈ పాస్ పుస్తకాలు ఇవ్వటం జరుగుతూ ఉంది. రాజముద్రతో కూడుకున్న పాస్ పుస్తకాలు ఈరోజు లాంఛనంగా మన విఆర్ఓ గారు, మన పార్టీ నాయకులు, పెద్దలు, గ్రామ పెద్దలు, పూజలు అందరూ కూడా వాళ్ళ సమక్షంలో ఈ యొక్క పాస్ పుస్తకాలు ఇవ్వటం జరుగుతూ ఉంది. అందరూ కూడా గట్టిగా చప్పట్లు తట్టి మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. ఈ పాస్ బుక్లు తీసుకుపోతే బ్యాంకులో గౌరవం ఉంటుంది. ఎక్కడైనా మనం మార్టిగేజ్ చేసుకుంటే తీసుకోవచ్చు. ఈ పాస్ బుక్ తీసుకుపోతే పాంప్లెట్ లాగా ఉంది. దీన్ని చూసే డబ్బు కూడా ఇవ్వటం లేదు బ్యాంకుల్లో. ఎందుకంటే ఇది మన కష్టార్జితంతో సంపాదించిన భూమి. ఇది ఆయన ఊరికి ఫోటో వేసుకున్నాడు, ఈయన మనకు కొనిచ్చినట్టు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారికి గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జగిత్యాల జిల్లా స్థాయి మీట్ అండ్ సెలెక్షన్స్ ఫర్ ది 77వ తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్
2026 కార్యక్రమం మెట్పల్లి పట్టణంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు యువ క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపాయి. ఈ పోటీలు దివంగత శ్రీమతి జ్యోతక్క కోమిరెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే దివంగత శ్రీ రాములు కోమిరెడ్డి గారి స్మృతిలో నిర్వహించబడుతున్నాయి. యువ క్రీడాకారులకు ప్రోత్సాహం అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. సిరికొండలో సిపిఐ మాస్ లైన్ సిరికొండ మండల కమిటీ ఆధ్వర్యంలో ట్రంప్ దిష్టి బొమ్మ దగ్ధం. సిపిఐ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ ఆగ్రహం. వెనుజులాపై అమెరికా దాడి దురహంకార చర్య అని, ఇది అంతర్జాతీయ చట్టాలను తీవ్రంగా ఉల్లంఘించడమేనని సిపిఐ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. సిరికొండలో ఆదివారం నాడు సిపిఐ మాస్ లైన్ సిరికొండ మండల కమిటీ ఆధ్వర్యంలో ట్రంప్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వెనుజులా వేల దేశ అధ్యక్షుడు నికోలస్ మాదురో అతని భార్యను అమెరికా బంధించడాన్ని ప్రజాస్వామికవాదులు ప్రజలు ఖండించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వెనుజులా వేలపై అమెరికా దాడి దురహంకార చర్య అని, ఇది అంతర్జాతీయ చట్టాలను తీవ్రంగా ఉల్లంఘించడమేనని వెనుజులా వేల దేశ అధ్యక్షుడు నికోలస్ మాదురో అతని భార్యను అమెరికా బంధించడాన్ని ఉగ్రచర్య తప్ప మరొకటి కాదు అన్నారు. మిత్రులారా, అమెరికా ఈరోజు తన ఖండ కావరాన్ని మరోసారి నిరూపించుకున్న సందర్భం. వెనుజులా ప్రెసిడెంట్ పైన ఆయన సతీమణిని ఖండ కావరంతో ఎత్తుకపోవడం శనివారం అర్ధరాత్రి 1:30 గంటలకు దాడి చేసి, యుద్ధ విమానాలతో దాడి చేసి, మిలిటరీతో దాడి చేసి ఆ దేశం న్యూయార్క్ పట్టణానికి తీసుకుపోవటం అనేది మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు, మూడో ప్రపంచ దేశాలపై తన విరుచుకుపడ్డటువంటి దాడిని అందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి అమెరికా కంపెనీలకు సంబంధించినటువంటి పాత కంపెనీలని, ముఖ్యంగా చమురు ఖనిజ సంపదని మరోసారి తన ఆధీనంలో తీసుకురావడానికి ఈయన ఒప్పుకోవడం లేదని, మదీరో అనేటటువంటి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి చావేజ్ వారసుడుగా ఉన్నటువంటి ఆయన ఆ అమెరికాకు వ్యతిరేకంగా నిలబడ్డాడనే దాంతో అనేక ఆరోపణలు, రుజువుగానటువంటి ఆరోపణలు తీసుకొని ఆయన్ని తీసుకుపోవడం అంటే ఆయన అమెరికా పోలీసుగా వ్యవహరిస్తున్నాడా? ఆయనకి ఎవరిచ్చాడా ఛాన్స్? అంటే అమెరికా పోలీసు, అమెరికాకు సంబంధించిన అంతర్జాతీయ పోలీసు వాడు మరి ఒకవేళ
ఐక్యరాజ్య సమితికి వాడు కంప్లైంట్ చేసుకోవాలని మా ఆరోపణలు ఉంటాయి. కానీ అక్రమంగా దేశ ప్రెసిడెంట్ని కుటుంబీకులను తీసుకుపోవటం అనేది ఇది అన్యాయం. ప్రపంచంలో ఉన్నటువంటి మూడో ప్రపంచ దేశాలన్నీ కూడా ఖండిస్తున్నాయి. దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజాస్వామికతను కూడా ఖండిస్తున్నారు. అందుకని సిరికొండ మండల కేంద్రంలో సిపిఐఎంఎల్ మాస్టర్గా ఈ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేటటువంటి సామ్రాజ్యవాది అయినటువంటి ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరుగుతూ ఉంది.